మహిళల ప్రయోజనానికి జీరో టికెట్ సౌకర్యం, ప్రశంసలు మరియు విమర్శలు. ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలి. నందిపేట్, నిజామాబాద్ మార్గంలో అధిక బస్సులు నడిపి రద్దీ తగ్గించాలి. యుగాలుగా అనగబడ్డ మహిళల ఆత్మ గౌరవం పెంచే ఉద్దేశ్యంతో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి స్కీమ్ ప్రవేశపెట్టి జీరో టికెట్ ద్వారా మహిళా ప్రయాణికుల కోసం ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా ప్రత్యేక కథనం. మహిళల అభిమానం పొందిన ఈ పథకం ద్వారా మహిళలకు టీజీఆర్టీసీ యొక్క ఎక్స్ప్రెస్ మరియు లోకల్ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించబడుతోంది. ఇది మహిళల జీవన ఖర్చులను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. జీరో టికెట్ సౌకర్యం మహిళలలో విశేష స్పందన పొందింది. ముఖ్యంగా ఉద్యోగస్తులు, విద్యార్థినులు ఈ పథకం ద్వారా విశేష ప్రయోజనం పొందుతున్నారు. అయితే డిమాండ్ తగ్గ బస్సులు లేక ఓవర్లోడ్ రద్దీకి దారితీస్తోంది. బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరగడంతో ప్రయాణికుల, బస్సుల మరియు సిబ్బంది భద్రత సమస్యలతో సతమత అవుతున్నారు. కండక్టర్లు బస్సులో కదలడానికి కూడా స్థలం లేకుండా పోతుంది. టికెట్ ఇవ్వలేని పరిస్థితి వల్ల సిబ్బందికి ప్రయాణికుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళా కండక్టర్ల పరిస్థితి వర్ణనితంగా ఉంది. మహిళల మిశ్రమ స్పందన. ఉచిత టికెట్ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్న మహిళల్లో కొందరు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ పథకాన్ని ప్రశంసిస్తున్నారు. అయితే కొందరు మహిళలు ఉచిత ప్రయాణం కన్నా సబ్సిడీ టికెట్ అందించడం మంచిది అని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించే మహిళలు కూడా ఉచిత ప్రయాణం చేయడం పట్ల అసహనం వ్యక్తమవుతోంది. ఉచితంగా ప్రయాణం అవసరం లేదు, సబ్సిడీగా టికెట్ ఉంటే సరిపోతుంది అని ఒక మహిళ ప్యాసింజర్ తెలిపింది. ఓవర్లోడ్ సమస్య తీరాలంటే బస్సుల సంఖ్య పెంచి రద్దీని తగ్గించాలని, అలాగే ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేసి అర్హులైన మహిళలకే పథకాన్ని వర్తింపజేయాలని, ఆదాయ పరిమితిని పరిగణలోకి తీసుకొని ఆదాయపు పన్ను చెల్లించే వారికి, ప్రభుత్వ ఉద్యోగం చేసే మహిళలకు ఈ పథకాన్ని అమలు చేయకూడదు అని కోరుతున్నారు. నందిపేట్, నిజామాబాద్ బస్సుల్లో రద్దీతో ప్రయాణికుల ఇబ్బందులు. మహిళలకు ఉచిత ప్రయాణం అందించడంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా నందిపేట్, నిజామాబాద్ మార్గంలో ఈ పథకం ప్రభావం అత్యంత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మార్గంలోని ప్రతి బస్సు రద్దీతో కిటకిటలాడుతోంది. ప్రతిరోజు బస్సులు ఓవర్లోడింగ్. నందిపేట్ నుంచి నిజామాబాద్కు ప్రయాణించే బస్సుల్లో సాధారణంగా 50 నుంచి 60 మంది ప్రయాణికుల సామర్థ్యం ఉన్నప్పటికీ ఒక ట్రిప్పులో 100 మందికి పైగా ప్రయాణిస్తుండటం వల్ల బస్సులు ఓవర్లోడింగ్ అవుతున్నాయి. రద్దీ కారణంగా కండక్టర్లు కూడా టికెట్లు ఇష్యూ చేయడానికి కష్టపడుతున్నారు. నందిపేట్, నిజామాబాద్ మార్గంలో అదనపు బస్సులు నడిపి రద్దీని తగ్గించాలని ప్రయాణికులు కోరుతున్నారు. బస్సు ప్రయాణానికి దూరం అవుతున్న పురుషులు. ఉచిత ప్రయాణ సదుపాయాన్ని పొందుతూ మహిళలు పెద్ద సంఖ్యలో ప్రయాణం చేయడం వలన బస్సులో సీట్లు కాదు కదా కనీసం నిలబడి ప్రయాణించడానికి కూడా వీలు పడక చాలా మంది పురుషులు ఇతర మార్గాలు వెతుక్కుంటున్నారు. మోటార్ సైకిల్ ద్వారా దూర ప్రయాణాలు చేసి ప్రమాదాల పాలు అవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా జీరో టికెట్ పథకంపై సమీక్ష చాలా అవసరం. ఈ పథకం వల్ల మహిళలకు ఆర్థిక భరోసా పెరిగింది, కానీ దుర్వినియోగం, ఓవర్లోడింగ్ వంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కొన్ని సవరణలతో ఈ పథకం మరింత సమర్థవంతంగా అమలు కావచ్చు.